అవును, మూడేండ్లల్లా కాళేశ్వరం ప్రాజెక్టు రప్ప కట్టేసిండ్రు 1,00,000 కోట్లు పెట్టి. దునియాలనే అంత గొప్ప ప్రాజెక్టు గింతెల్లం కట్టినోళ్లకు గా బ్రిడ్జి కట్టేదానికి 9 ఏళ్లు సాలకుండొచ్చినా దీని కాంట్రాక్టర్ ఎవలో మరి. ఇప్పుడు ఆడెట్లున్నదో చూపిస్తాం గానీ మొదలు ప్రచారం చూసుకొని కూలిన బిజ్జి కాడికి పోదాం. ఇటు సిపిఐ హిమ్మతి, అటు సిపిఎం సపోర్టు, ఇటు మాదిగ సంఘాల మద్దతు, అటు మాల సంఘాల దోస్తి, పబ్లిక్ మంగళారతి తోటి మద్దతి, కాంగ్రెస్ కే ఓటేస్తామని హిమ్మతి. ఇగో గిట్లా నడుస్తుందిలా పెద్దపల్లిల చేయిగుర్తుల ప్రచారం. వంశీసార్ను బంపర్ మెజార్టీతో పార్లమెంట్ కు పంపుతామని మంత్రి కాంచి కార్యకర్తల దాకా ఎమ్మెల్యేల నుంచి అభిమానుల దాకా అందరు ఒకటే పట్టు పట్టిండ్రు. కాకా మనవడు చదువుకున్నోడు, సొంతంగా కంపెనీ పెట్టి 100 మందికి కొలువులు ఇచ్చినోడు, ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఎంపీ పదవులుంటే పబ్లిక్ మస్తు వాయిదా అవుతుందని అందరు ఆపోచన. మంత్రి ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు సార్ గిట్లా అన్నాడు. ట్రైలర్ చూపెట్టినాం మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధి విషయంలో. ట్రైలర్ కే ఇంత భయపడితే ఎట్లనయా? బీఆర్ఎస్ సర్కార్లో తెలంగాణ తెరలైంది, మేము ఇచ్చిన హామీలన్నీ తీరుస్తామని మాట ఇచ్చిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. డెఫినెట్లీ ఆగస్ట్ లోపున ఏదైతే రుణమాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులకు వాగ్దానం ఇచ్చిందో అది 100% అమలు కావడం జరుగుతుంది. పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీసార్ అందరిని కలుసుకుంటా అందరి తిప్పలు అరుచుకుంటా ప్రచారం చేస్తున్నాడు. నిరుద్యోగుల సమస్య నా సమస్య లాగా తీసుకొని ఖచ్చితంగా పోరాడి మరి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు కేంద్రం నుంచి నిధులు, ప్రభుత్వ సంస్థలు ఇక్కడ తీసుకొచ్చేలాగా. ఈ ఇడుచుడు రే ముత్తారం మండలం మానేర్ల మొన్న గూలిన బిడ్చి గిదే కాంగ్రెస్ లీడర్లంతా పోయి చూసిండ్రు. 9 ఏళ్ల నుంచి కడుతున్నా ఇప్పటికి సుత అడవలే. ఎంత బందోబస్తు కడుతుర్రో చూడురి. 60 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే గిట్లున్నది పాత సర్కారుల పంతనం. నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యం చేయడానికి వారికి ఇచ్చే ధైర్యం ఎవరిచ్చారో వారు కూడా బయటికి రావాలి. నాణ్యతలు పాటించి తిరిగి ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.